తాడిపత్రి పురపాలకలో ఇల్లు లేని నిరుపేదలకు స్థలాలను ఇవ్వాలని సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు. పుట్టపర్తి రూరల్ మండల పరిధిలోని కంభలపర్తి ప్రాథమిక పాఠశాలలో ఇటలీ దేశానికి చెందిన సత్యసాయి భక్తులు విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు అందజేశారు. పులివేందులలో అంబేద్కర్ విగ్రహం పైన రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించాలని జై భీమ్ పార్టీ నాయకులు పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో జేసీకి వినతి పత్రం అందజేశారు. అంబేద్కర్ ను అవమానించిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. టీడీపీ మినీ మేనిఫెస్టో గురించి వివరించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఓటేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం యాత్ర2 డైరెక్టర్ కి హార్స్లీ హిల్స్ భూమి కేటాయించడంపై అఖిలపక్ష ఆధ్వర్యంలో పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం 212 అర్జీలు స్వీకరించినట్లు వెల్లడించారు. దళితుల భూముల జోలికి వస్తే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమల సుదర్శనం హెచ్చరించారు. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసుగు చెందారని, ఒక్క అవకాశం అంటే నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఈ ప్రభుత్వం మాకొద్దు మహాప్రభు అంటున్నారని టీడీపీ చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు పులివర్తి నాని అన్నారు. సస్పెండ్ అయిన అధికారులు అప్రూవర్లుగా మారి ఒత్తిడి తీసుకొచ్చిన నాయకులు, ఉన్నతాధికారుల పేర్లను బహిర్గతం చేయాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి సూచించారు. పామూరు మండల వైసీపీ నాయకులు, కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ సమావేశం నిర్వహించారు. పామూరు మండల వైసీపీలో ఎటువంటి విభేదాలు లేవని, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి నారాయణను ఎమ్మెల్యేగా గెలిపిస్తామన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని మండలాల్లో బీజేపీ పల్లెకు పోదాం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు అద్దంకిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. పతకాలు సాధించే క్రీడాకారులకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుందని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. క్రీడాకారులకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే జగన్ రెడ్డి వెంట ఎవరూ ఉండరని, ఎమ్మెల్యేలతో పాటు అనేక మంది వైసీపీ నాయకులు టీడీపీలోకి క్యూ కడతారని మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ స్థానిక పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. అనపర్తికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు సుబ్బారెడ్డి పింఛన్ ఉద్దేశపూర్వకంగానే మరో జిల్లాకు బదిలీ చేశారని బాధితుడితో కలిసి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. బిక్కవోలు మండలం తుస్సికూడిలో ఇళ్ల పట్టాల పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. గ్రామంలో సుమారు 134 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, ఇంకా మిగిలి ఉన్న అర్హులకు త్వరలో పంపిణీ చేస్తామన్నారు. రాయవరం మండలం కురకాళ్లపల్లలో రాత్రి గట్లమ్మ అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఏలేశ్వరంలో అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. సిపిఐ లిబరేషన్ శ్రేణులు పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా ప్రదర్శన నిర్వహించారు. మండపేట మండలం తాపేశ్వరం గ్రామానికి చెందిన వైకాపా నాయకులు, తటస్థులు టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని టీడీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.
నూజివీడు పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లనే రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని తెలంగాణ వీఆర్ఓల జేఏసీ ఆరోపించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుతంత్రాల వల్లనే చిన్న భిన్నమైందన్నారు. పోలీస్ నియామకాల భర్తీపై హైపవర్ కమిటీతో హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పోలీస్ నియామకాల్లో జీవో నెంబర్ 46 రద్దు సాధ్యసాధ్యాలపై చర్చిస్తున్నారు. పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ టికెట్ స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సాయంత్రం ఎస్ రామవరం మండలం అడ్డరోడ్డు తిమ్మాపురంలో వైసీపీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. విశాఖ రేంజ్ పరిధిలో గంజాయి మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు నూతన డీఐజీ విశాల్ గుని స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఆయన చెప్పారు. మొగల్తూరు వయా వెంప రహదారి నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు శంకుస్థాపన చేసి 5 ఏళ్లు గడుస్తున్న పనులు అంగుళం కూడా కదలలేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు విమర్శించారు.